ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి బీఎస్సీ అగ్రికల్చర్ మేజర్గా ఈ కోర్స్ సంబంధించి మనకి ఎంసెట్ పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, నా క్యాస్ట్ ఇది అని కామెంట్ చేస్తున్నారు, నాకు సీట్ వస్తుందా రాదా అని. మెయిన్గా కొత్త వాళ్ళు కూడా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో మీ అంతటి ఎంత సపోర్ట్ చూపిస్తుంటే నేను ఒక 1 అవర్ స్పెండ్ చేసి మీ ముందుకి ఒక టూల్ అయితే తెచ్చాను. ఇందాక నియర్లీ 1 అవర్ టైం అయితే పట్టిందన్నమాట. సో అదేంటంటే దీంట్లో ఉండే స్పెషాలిటీ ఏంటంటే మనకి 2021, 2022, 2023, 24 ఈ 4 సంవత్సరాలకు సంబంధించి కట్ ఆఫ్ డేటా మనకి అన్ని క్యాస్ట్లకు సంబంధించి, అది కూడా గవర్నమెంటు ప్రైవేటు, మనకి ఫార్మర్ కోటా, నాన్ ఫార్మర్ కోటా, మనకి అన్ని క్యాస్ట్ల వారీగా సీట్ వస్తుందా రాదా, అది కూడా ఒక సంవత్సరం కట్ ఆఫ్ అనాలిసిస్ అయితే కాదు, 4 సంవత్సరాల కట్ ఆఫ్ అనాలిసిస్ మొత్తం మీ ముందుకైతే తేవడం జరిగింది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన పేజ్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వీడియోస్ అయితే చూడబోతున్నారన్నమాట. మెయిన్గా ఒకసారి ఎలా వర్క్ చేస్తుందో చెప్తాను, చేసి అయితే చూపిస్తాను. మెయిన్గా ఒకసారి ఈ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో అయితే ఉంటాయి. మెయిన్గా ఒకసారి అయితే డీటెయిల్గా చెప్తాను ప్రాసెస్ ఏంటని. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మెయిన్గా మీకు లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. దీంట్లో మన ఎంసెట్ ర్యాంక్ అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నేను ర్యాండమ్గా ఒక ర్యాంక్ అయితే ఎంటర్ చేస్తాను. తర్వాత క్యాస్ట్ కూడా మనం అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత జెండర్, ఉమెన్ అంటే ఉమెన్ ఓన్లీ, లేదంటే జెండర్ అంటే అబ్బాయిలు అమ్మాయిలు కలిపి ఈ విధంగా రావడం జరుగుతుంది. అది కూడా సెలెక్ట్ అయితే చేసుకోండి. దాని తర్వాత చెక్ మై ఎలిజిబిలిటీ అని అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత నేను మీకు ప్రొవైడ్ చేస్తుంది డేటా ఎలా ఉంటుందో చెప్తాను. 2021 కట్ ఆఫ్, ఇది 2022 సంవత్సరానికి సంబంధించి కట్ ఆఫ్, 2023, 2024 కట్ ఆఫ్ 4 సంవత్సరాలు అయితే ఉంది. 2025 అయితే ఇంకైతే రాలేదు. అది వస్తే మీకు వెంటనే చెప్తాను వచ్చిందంటే. తర్వాత ఒకే సంవత్సరంలో 2 మనకి ఫార్మెట్లు అయితే ఉంటాయి. ఒకసారి మీకైతే చూపిస్తాను. ఇక్కడ మనకి 2021లో ఇక్కడ 2 కాలంలు అయితే ఉంటాయి. ప్రతి సంవత్సరంలో 2 కాలంలు అయితే ఉంటాయి. ఒకటి గవర్నమెంట్ కాలేజ్ సంబంధించి, ఇంకోటి ప్రైవేట్ కాలేజ్ సంబంధించి. మనకి దీంట్లోనే 3 రీజియన్లు అయితే ఉంటాయి. ఏయూ రీజన్, ఎస్యూ రీజన్, అన్రిజర్వ్డ్. మనకి దాంట్లోనే నాన్ ఫార్మర్ కోటా, ఫార్మర్ కోటా ఈ విధంగా అయితే ఉంటాయి. క్లియర్ కట్గా చూసుకోండి. దాన్ని బట్టే మనకైతే అర్థమైతే కావడం జరుగుతుంది. మీకు క్యాస్ట్ అంటూ సెలెక్ట్ చేసుకున్న తర్వాత, ర్యాంక్ అంటూ ఇచ్చిన తర్వాత, మనకి 2021లో గవర్నమెంట్ దాంట్లో బీసీబీ క్యాస్ట్లో మనకి మీ రీజన్ బట్టి చెక్ చేసుకోండి. దాంట్లో ఫార్మర్ కోటానా, నాన్ ఫార్మర్ కోటానా, దాన్ని బట్టి కూడా సెలెక్ట్ అయితే చేసుకోండి. మనకి 5700 ర్యాంక్కి, అదే అండి 6800 ర్యాంక్కి వస్తుందో రాదో తెలుసుకోవచ్చు. ఇక్కడ ఫార్మర్ కోటాలో ఏ రీజియన్లో మనకి ర్యాంక్ అయితే రావడం జరిగింది. 7900 వస్తే సీట్ అయితే వచ్చింది గవర్నమెంట్ దాంట్లో. అదే ప్రైవేట్ దాంట్లో మన ఇచ్చిన ర్యాంక్ తగ్గట్టు సీట్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ పక్కన స్టేటస్ కూడా మనకైతే చూపించడం జరుగుతుంది, సీట్ వస్తుందని. తర్వాత ఏ రీజన్ ఫార్మర్ కోటాలో సీట్ అయితే వస్తుంది. ఎస్పీ రీజన్లో కూడా సీట్ అయితే రావడం జరుగుతుంది. మనకి ముఖ్యంగా ఎవరైతే అగ్రికల్చర్ కౌన్సిలింగ్కి పెట్టుకుందాం అని అనుకుంటున్నారో, మీది ఫార్మర్ కోటా అయితే కనుక మనకి ఛాన్సెస్ అయితే కంపేర్ టు నాన్ ఫార్మర్ కోటా, ఫార్మర్ కోటాకి ఎక్కువ అయితే ఉంటాయి. సీట్ రావడానికి అవకాశాలు అయితే ఎక్కువ అయితే ఉంటాయి. ఇది అర్థం చేసుకోండి. దీని తర్వాత సంవత్సరం కింద వద్దాం. మనకి ఇక్కడ ఏ రీజన్ నాన్ ఫార్మర్ కోటాలో 8294 వచ్చిన సీట్ అయితే వచ్చింది. కానీ మనకి ఇక్కడ ఒక్కసారి చూసుకుంటే కనుక గవర్నమెంట్ కాలేజ్లో ఫార్మర్ కోటాలో కూడా మనకి సీట్ అయితే రావడం జరిగింది. మనకి ఇక్కడ నాన్ ఫార్మర్ కోటాలో 2021లో సీట్ అయితే రాలేదు, కానీ 2022లో సీట్ అయితే వచ్చింది. ఇలా ఎందుకని అనొచ్చు. మనకి కట్ ఆఫ్ అన్ని ఎగ్జాంపుల్ అయితే తీసుకొని చెప్తున్నాను. మనకి కట్ ఆఫ్ ప్రతి సంవత్సరం సేమ్ అయితే ఉండదు, కొంచెం అటు ఇటులో పెరగచ్చు, తగ్గచ్చు. బేస్డ్ ఆన్ మనకి స్టూడెంట్స్ బట్టి అయితే ఉంటుందన్నమాట. అర్థమవుతుంది కదా. నెంబర్ ఆఫ్ ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి, మనకి కాంపిటీషన్ ఎలా ఉంది, ఎంత ర్యాంక్ మంది విద్యార్థులు అప్లై చేసుకున్నారు, మెరిట్ ఎంత, ఇదంతా తీసుకొని మనకి సీట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. కట్ ఆఫ్ ఇంత ఉంది కావా, ఇంతే వెబ్ ఆప్షన్ పెట్టుకోండి అని అవకాశం అయితే ఉండదన్నమాట. చేంజ్ అయితే అవుతైతే ఉంటుంది, అటు ఇటు అయితే ఉంటుంది. నేను చెప్పే కట్ ఆఫ్ కూడా మొత్తం 4 సంవత్సరాలు వాళ్ళకి సంబంధించి అగ్రికల్చర్ వాళ్ళు ప్రొవైడ్ చేసిందే. కానీ మనకి ఈ సంవత్సరం పెరగచ్చు, తగ్గచ్చు. మనకి ఇది ఒక అంచనా మాత్రమే చెప్తున్నాను. మీకైతే చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే చూసుకోవాలి. ప్రతి సంవత్సరం సంబంధించి మీకైతే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. తర్వాత ప్రైవేట్ కాలేజ్లో
మన ర్యాంక్ తగ్గట్టు అంటే ఇందాక ఇక్కడ ఎంట్రీ చేసిన 6,800 ర్యాంక్ తగ్గట్టు ప్రైవేట్ అన్ని వాటిలో సీట్ అయితే రావడం జరుగుతుంది. అది కూడా ఫార్మర్ కోట, నాన్ ఫార్మర్ కోట అన్ని రీజన్స్ సంబంధించి. మనకి ఇక్కడ నాన్ ఫార్మర్ కోటాలో హండ్రెడ్స్ దాంట్లో సీట్ అయితే రాలేదు 2023 కట్ ఆఫ్ డేటాలో మన 6,800 ర్యాంక్కి. అండ్ ఎస్వి నాన్ ఫార్మర్ కోట సీట్ అయితే రాలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, సీట్ అయితే వచ్చింది. ఈ విధంగా సీట్ వస్తుందని మనకి ఈ విధంగా చూపించడం జరుగుతుంది అన్నమాట. మీరు కూడా వెబ్సైట్లో చూసుకుంటే మీకు క్లియర్ కట్గా తెలిసిపోతుంది. దీంట్లో కూడా ప్రైవేట్ మనకి 2023లో 6,800 ర్యాంక్కి అన్ని దాంట్లో సీట్ అయితే రావడం జరుగుతుంది. మనకి లాస్ట్ ఇయర్ 2024 సంవత్సరం సంబంధించి మనకి చూస్తున్నారు కదా వాటి అనాలిసిస్ అన్నమాట. ఇది కూడా అంతే, మనకి ప్రైవేట్ దాంట్లో ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటాయి. దట్టు నాన్ ఫార్మర్ కోట అంటే చూసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మనకు ఒక 8,000 7,000 ర్యాంక్ వచ్చినా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి నాన్ ఫార్మర్ కోటాలో. ఫార్మర్ కోటాలో మనకి నాన్ ఫార్మర్ కోటా కన్నా ఫార్మర్ కోటాకి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే అదొక బెనిఫిట్ అన్నమాట. దట్టు మనకి మంచి ర్యాంక్ అయితే రావాలి. ఉదాహరణగా మీకు ఇంకో ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. ఒక 23,000 పెడుతున్నాను ర్యాంకు, వస్తుందా లేదో ఒకసారి చూద్దాం. తక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా, ఎక్కడా సీట్ రాలేదు. దీంట్లో కూడా ఎక్కడ రాలేదు. మనకి 2023 ఏ రీజన్ ఫార్మర్ కోటాలో 34,000 ర్యాంక్ వచ్చిన సీట్ వచ్చింది. చూసారా ఫార్మర్ కోట ఎంత బెనిఫిట్. అదే ఏ రీజన్ నాన్ ఫార్మర్ కోటాలో అంటే 9,000 ర్యాంక్ వచ్చిన సీట్ అనే విద్యార్థికి మనకి ఫార్మర్ కోట ఉండడం బెనిఫిట్ వల్ల మనకి 39,000 ర్యాంక్ వచ్చిన సీట్ అయితే రావడం జరిగింది. ఇంత బెనిఫిట్ చూస్తారు కదా, లైవ్ ఎగ్జాంపుల్ ఇంత వేరియేషన్ లో ర్యాంక్ వచ్చిందో అది ఫార్మర్ కోట ఉండే బెనిఫిట్. మనకి లాస్ట్ ఇయర్ లో 23,000 వచ్చిన అందులో ఫార్మర్ కోటాలో సీట్ అయితే వచ్చింది. ఫార్మర్ కోటా సీట్ అయితే వచ్చింది. ఇక్కడ ఫార్మర్ కోటాలో సీట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ 40,000 ర్యాంక్ ఉన్న, 39,000 ర్యాంక్ ఉన్న, 36,000 ర్యాంక్ ఉన్న ఫార్మర్ కోటాలో పక్కగా సీట్ అయితే రావడం జరుగుతుంది. మనకి సీట్ రావాలంటే అగ్రికల్చర్ దాంట్లో ఒక 6,000 5,000 లోపు అయితే ఉండాలి ఏ క్యాస్ట్ అయినా. అదే ఫార్మర్ కోటా ఉంటే ఒక 40,000 30,000 20,000 వచ్చిన సీట్ రావడానికి అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉంటాయి. అది కూడా లాస్ట్ ఫీజ్ వరకు మనకి వెళ్తే రావడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. అర్థమవుతుందిగా నేను చెప్పే పాయింట్ ఏంటో. ఇక్కడ మనకి ఏ రీజన్ చూసుకున్నా ఫార్మర్ కోట అయి ఉండాలి. ఫార్మర్ కోట వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చినా పర్లేదు. అదే నాన్ ఫార్మర్ కోట ఉట్టి రీజన్ వాళ్ళకి అయితే ఒక 5,000-6,000 లోపు ర్యాంక్ వస్తే మనకి పక్కాగా అగ్రికల్చర్ దాంట్లో సీట్ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి మీకు ఒక 14,000 12,000 అంటే చేస్తారు. ఈ 12,000 వచ్చినా మీరు 3వ ఫేజ్ వరకు పోరాడితే తప్ప సీట్ రావడానికి తక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. చూస్తారు కదా, 4 సంవత్సరాలకు సంబంధించిందిగా డేటా మొత్తం తీసాను, మీ అందరు కూడా అర్థమైతే కావడం జరుగుతుందండి. ఒక 12,000 ర్యాంక్ ఎంటర్ చేశాను. 2021లో గవర్నమెంట్ లో ఒక్క సీట్ రాలేదు, ప్రైవేట్ లో రాలేదు. ఇక్కడ 2022లో గవర్నమెంట్ రాలేదు, ప్రైవేట్ లో ఎక్కడొచ్చింది 3 ఫార్మర్ కోట అయ్యిందన్నమాట. చూస్తారు కదా, ఫార్మర్ కోట 13,000, ఇది ఫార్మర్ కోట. మీరు ఎక్కడ చూసుకుంటే నాన్ ఫార్మర్ కోటాలో ర్యాంక్ వచ్చిన విద్యార్థులకి సీట్ వచ్చిన సందర్భాలు అంటూ ఉండవు, తక్కువ అన్నమాట. ఇక్కడ ఇది బాగానే వచ్చింది. ఇక్కడ ఏ రీజన్ లో లాస్ట్ ఇయర్ లో 13,000 వచ్చిన నాన్ ఫార్మర్ కోటాలో సీట్ అయితే రావడం జరిగింది. ఇది కూడా మన లక్ బట్టి ఉంటుంది. మనం 3rd ఫేజ్ వరకు వెబ్ ఆప్షన్ పెట్టుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇలా అయితే చెక్ చేసుకోండి అన్నమాట. జస్ట్ సింపుల్ మీ ర్యాంక్ ఒక 2,000 అనుకోండి, 2,000 ర్యాంకు క్యాస్ట్ ఎంటర్ చేస్తే మనం పక్కగా తక్కువ ర్యాంక్ వస్తే ఇంత బెనిఫిట్. అన్ని సీట్ వస్తుందని చూపిస్తుంది కదా, ఇది బెనిఫిట్ మంచి ర్యాంక్ వస్తే. అర్థమవుతుంది కదా, ఈ విధంగా చెక్ చేసుకోండి. మనకి కొంచెం అటు ఇటు అవ్వచ్చు అంటే ఈ సంవత్సరం కట్ ఆఫ్, ఎందుకంటే నెంబర్ ఆఫ్ మంది విద్యార్థులు ఎంతమంది అప్లై చేశారు, వాళ్ళ కాంపిటీషన్ ఎలా ఉంది అలా డిసైడ్ అయితే కావడం జరుగుతుంది. కానీ ఇది మనకి ఒక అంచనా ఉజ్జాయింపు కొంచెం దగ్గర ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా మన కౌన్సిలింగ్ సంబంధించి వెంటనే వీడియో అయితే చేస్తాను. మనకి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కూడా మనకి ఈ మంత్ లోనే రావడం జరుగుతుంది అన్నమాట. అండ్ ముఖ్యంగా మనకి మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ, మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే
మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పొచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్ అండ్ అలాగే ఫార్మడీలో 1 కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా 1 కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పొచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రం అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి. ముఖ్యంగా మీకు వెబ్సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అందరూ ఒకసారి అయితే చూడండి.